హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి వందలాది వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే నడుస్తూ ఉందో, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉత్సాహంగా ఈ రోజుతో ముగిసింది. సో మరి కొన్ని దినాలలో మీకు దీని యొక్క ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ నిన్న కూడా మనం వీడియో చేసుకున్నాము, ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో నెలకొని ఉన్నాయి, మేనేజ్మెంట్ పరంగా ఏరియాల పరంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఎందుకంటే కౌన్సిలింగ్ ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాలేజీ నచ్చినటువంటి వాళ్ళు బిఫోర్ వాళ్ళు టీసీ సబ్మిట్ చేయక ముందే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎత్తిపోయి కాలేజీలో సబ్మిట్ చేయాలి. ఎప్పుడు అప్రాక్సిమేట్గా 3వ తారీఖు అనుకుంటే. మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంక వీలు కాదు కాబట్టి ఇది ఫైనల్ కాల్. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫైనల్ కాల్. ఒకసారి ఏరియాల వారీగా ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నటువంటి ఏరియా కొంపల్లి బెల్ట్ కాబట్టి కొంపల్లి బెల్ట్లో మల్లారెడ్డి యూనివర్సిటీ విజృంభణతోటి అన్ని అటానమస్ కాలేజీల్లో కూడా సీట్స్ సరిగా నిండలేదు. ఒక ఐఆర్ఈలో సీట్లు అయిపోయినాయి తప్ప మిగిలిన ఏ కాలేజీలో కూడా పెద్దగా సీట్లు అవ్వాలనేటువంటి పరిస్థితి వల్ల రేట్లు పేరెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత అనుకూలంగా ఉంది అంటే గతంలో 20 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మీరు సిఎంఆర్లో తీసుకున్నా, ఎంఎల్ఆర్లో తీసుకున్నా మంచి రేటుకి మనం సీటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ విజృంభించినటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీలో కూడా 2 లక్షల వరకు, 2,20,000 వరకు సిఎస్సి సీట్లు పోయినాయి. ఇప్పుడైతే దాదాపు 4 సంవత్సరాల మీద మనం ₹1,00,000 డిస్కౌంట్ తోటి యూనివర్సిటీలో కూడా సీట్ చేయగలిగినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే మల్లారెడ్డి సార్ ఎప్పటికప్పుడు చాలా టాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి అపోజిషన్లో కొంచెం పెద్ద బ్రాండ్ అయినటువంటి అమిటీ యూనివర్సిటీ కూడా హైదరాబాద్కి రావటం, వాళ్ళదంతా సెంట్రల్ ఏసీ క్యాంపస్ కావటం, ఇదే మొదటి సంవత్సరం కావటం వల్ల మోస్ట్ లైక్లీ ₹1,00,000 ఫీజు ఉంటుందని చెప్పేసి అందరూ అంటున్నారు. రేపెల్లుండిలో మనకు తెలుస్తుంది, రంగా నేను వీడియో కూడా చేస్తాను. అందువల్ల మల్లారెడ్డి యూనివర్సిటీ ఫీజులు కూడా తగ్గినటువంటి పరిస్థితి. తర్వాత నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈసీఈ సీట్స్ అయితే చాలా మంచి రేటుకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. చాలా అగ్గవ చౌక రేటుకి వచ్చేదానికి అవకాశం ఉంది. మోస్ట్లీ మీకు 4.5 to 5 lakhs లోపల మీకు ఈసీఈ సీట్ మంచి కాలేజీలో దొరికే అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్కి ఎత్తపడకుండా డెసిషన్ తీసుకోవాలి. ఇకపోతే టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయో వీటిలో ఎటువంటి మార్పు లేదు. టాప్ 5లో నో చేంజ్. ఓకే, దీంట్లో ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం సీట్స్ అమ్మేసుకున్నారు కాబట్టి పెద్ద చేంజ్ అనేది ఏం కనిపిస్తలేదు. టాప్ 5 to 10 ఉన్నటువంటి కాలేజెస్లో ఒక 1 to 2 lakhs వేరియేషన్ కనిపిస్తుంది. కొంత డౌన్ఫాల్ అనేది కనిపిస్తున్నట్టుగా మార్కెట్ అంచనాలు మనకు అందుతూ ఉన్నాయి కాబట్టి దీనికి అనుగుణంగా మీరు కాలేజీకి వెళ్ళి కనుక్కోండి. కాలేజీ మీద మన దగ్గర ఇప్పుడు ₹1,00,000 తక్కువ ఉంటుంది కాబట్టి 89 ఈజ్ ఏ ట్రస్టెడ్ ఏజెన్సీ. మీరు హ్యాపీగా మన దగ్గరికి వచ్చి సీట్స్ తీసుకోవచ్చు. ఈవెన్ కొంపల్లి పరంగా తీసుకున్నప్పుడు కూడా మీకు అన్ని కాలేజెస్లో సీట్స్ అందుబాటులో ఉన్నాయి. గట్కేసర్ ప్రాంతంలో కూడా ఇక్కడ కూడా రీజనబుల్లీ గుడ్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, గుడ్ ప్రైజెస్ అంటే ఒక 3 lakhs డొనేషన్ అట్లా పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు మనకి గట్కేసర్ రీజన్లో కానీ తీసుకున్నట్లయితే మీకు మంచి కాలేజెస్లో సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 3 to 4 lakhs డొనేషన్లో మీకు మంచి కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం మిడ్ లెవెల్ కాలేజెస్లో తీసుకున్నట్లయితే ఒక 1 lakh డొనేషన్లో కూడా మీకు ఐటీ ఇటువంటి బ్రాంచెస్ దొరికేటువంటి అవకాశం మీకు గట్కేసర్ రీజన్లో ఉంది. ఇకపోతే ఇబ్రహీంపట్నం రీజన్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి గురునానక్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా కాలేజీలో సీట్లు అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా ₹1,00,000 డొనేషన్లో మీరు కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ దొరికేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇబ్రహీంపట్నం బెల్ట్. ఇకపోతే రామోజీ ఫిలిం సిటీ బెల్ట్లో కనైతే మీరు అక్కడ వాళ్ళు చెప్పడమే ఫీజు చెప్తారు కాబట్టి మీకు ఇంకా దాన్ని ఇంకా నెగోషియేషన్ చేసి బ్రహ్మాండంగా సీట్ చేసుకోవచ్చు. అన్ని అటానమస్ కాలేజెస్లో మ్యాక్సిమం కాలేజ్ ఫీజుకే సీట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒక 2 లక్షల డొనేషన్ నడిచింది కానీ 50,000 డొనేషను లేకపోతే 30,000 డొనేషను ఏదో చేసిన వాళ్ళకి ₹10 ఇచ్చేయించుకోవడం తప్ప పెద్దగా డొనేషన్ ఉండేటువంటి అవకాశం రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో ఒక విజ్ఞానంలో కొంత తగ్గు ఉంది తప్ప రిమైనింగ్ అన్ని కాలేజీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు కొత్తగా సీట్లు రావడం చాలామంది పేరెంట్స్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూసుకుంటారు. సిఎస్సి సీట్స్ వచ్చేసి ఒక 5,000 పెరిగినాయి. రిమైనింగ్ బ్రాంచెస్ వచ్చేసి ఒక 2,300 పెరిగినాయి. ఇంకా కొన్ని వదంతులు ఏమొస్తున్నాయంటే ఈరోజు నమస్తే తెలంగాణ వాళ్ళు ఏదో సీట్ల మధ్యలో లాలోచిది నడిచింది, 9,500 సీట్లు వచ్చినాయని పేపర్లో రాశారు. యాక్చువల్గా అది కరెక్ట్ అయినటువంటి వార్త కాదు. ఎందుకంటే పెరిగింది వచ్చేసి 7,000 చిల్లర సీట్లే. ఇంకొక 2,000 సీట్లు వస్తాయని చాలామంది అనుకుంటున్నారు తప్ప
అందులో ఎటువంటి ప్రాతిపదిక లేదు, ఇంకే రకమైనటువంటి సీట్స్ ఈ కౌన్సిలింగ్లో పెరగవు. కాబట్టి మీరేమి ఇంక చూసుకోవాల్సినటువంటి అవసరం ఏమి కూడా లేదు. ఇకపోతే రిపోర్టింగ్ సంబంధించి మాత్రం అందరూ కూడా మినిమము మీరు కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు 5-6 సెట్లు జిరాక్స్లు తీసుకోండి, ఇంక్లూడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాపీ, అలాట్మెంట్ ఆర్డర్తో కలిపి సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత. అందులో ఒక 3 సెట్లు మీ బీరువాలో పెట్టుకోండి, ఒక 4 సెట్లను కాలేజీకి ఎత్తుకోండి. దాంతోపాటు 6 పాస్పోర్ట్ సైజు, 6 స్టాంప్ సైజు ఫొటోస్ని కూడా ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని రిపోర్టింగ్కి వెళ్ళాలి. సో రిపోర్టింగ్ డేట్ అయిపోతే పెద్ద కాలేజీలో మీ సీట్ ఎగరగొట్టేస్తారు. కాబట్టి మీ ట్రావెల్ ప్లాన్స్ ఏదైనా ఉన్నట్లయితే సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ టయానికి మీరు వాయిదా వేసుకోండి. కంపల్సరీగా మీకు అలాట్ అయినటువంటి కాలేజీలో సీటు మీరు తీసుకోవాల్సిందే. ఇప్పుడు కామెడీకే కౌన్సిలింగ్ రిజల్ట్ 30వ తారీఖు వస్తాయి కాబట్టి దాన్ని కూడా చూసుకోండి. ఆ రిజల్ట్స్ని బట్టి రెండింటిని కంపేర్ చేసుకోండి. 30వ తారీఖే మనకి సీసాప్ కౌన్సిలింగ్ కూడా ఉంది. ఈ రెండింటిని కూడా ఏదైనా వ్యత్యాసం ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా బీ కేటగిరీ సీట్ల యొక్క రిజల్ట్ కూడా మోస్ట్లీ 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ వాళ్ళు కూడా పెట్టేస్తారు. కాబట్టి అన్నీ ఒకటేసారి వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? రేపు ఈవినింగ్ 4 o'clockకి కామెడీకే రిజల్ట్ వస్తుంది. ఓకే, 4 PM టుమారో. తర్వాత వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఇది సెకండ్ ఫేజ్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి సీసాబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో మన జేఈ మెయిన్స్కి సంబంధించి ఇది కూడా 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మీకు 2 రోజుల్లో దీని రిజల్ట్ కూడా మనకు తెలిసిపోద్ది. దీని తర్వాత వచ్చేసి ఇక దోస్త్ స్పెషల్ ఫేజ్ కూడా వచ్చింది. అది కూడా దాని పరిస్థితి కూడా అయిపోతుంది. 4th దోస్త్ స్పెషల్ ఫేజ్ కూడా నడుస్తుంది. అంటే ఎవరైనా డిగ్రీ చేరే వాళ్ళు ఇంకా లాస్ట్ ఫైనల్ అవకాశంగా ఈ 4 ప్రస్తుతానికి ఆన్లో ఉన్నాయి కౌన్సిలింగ్స్. ఇది అయిపోయిన తర్వాత మనకి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పట్లో అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే కొన్ని యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీదట యూనివర్సిటీస్ ఇప్పుడు యాక్చువల్గా ఇంకొక ఆఫర్ కూడా నా దగ్గర ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడు దాన్ని ఏమంటారు మన అమృత చేరాలనుకొని డబ్బులు ఎక్కువైపోయి ఆగిపోయినటువంటి వాళ్ళకి నాగర్కోయిల్ అని ఒక క్యాంపస్ ఉందండి. నాగర్కోయిల్ అంటే ఇది ఒక అమృత క్యాంపస్ లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో ఇయర్లీ 2x4 8 lakhs, హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 70,000 ఎంత ఉంది, 7,428 ప్లస్ ఒక 1 lakh డొనేషను. అంటే ఒక 12 lakhsలో ఇంక్లూడింగ్ హాస్టల్ అమృత అయిపోతుంది. అమృత అంటే మీకు పెద్ద బ్రాండు, మీకు తెలిసిన బ్రాండే కాబట్టి ఎవరన్నా అమృత సీట్స్ కావాలనుకున్నా కూడా వితిన్ 12 lakhsలో మీకు హాస్టల్ ఫీజు అంతా కలిపి కూడా అయిపోతుంది. దీనికి ఏం పెద్ద క్రైటీరియా కూడా అవసరం లేదు. సూపర్ ఉంది క్యాంపస్, నాగర్కోయిల్ క్యాంపస్ చాలా అద్భుతంగా ఉంది, నేను చూశాను. కాబట్టి అమృత సీట్స్ ఎవరన్నా కావాలంటే అప్రోచ్ అవ్వండి. ఇంకా తెలంగాణలో వచ్చినటువంటి అమెండ్మెంట్ చెప్పాను, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రానప్పటికీ అమిటీ యూనివర్సిటీ ఇది శంషాబాద్లో వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఆనుకోనే కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు రానప్పటికీ 90% అబవ్ ఉన్న వాళ్ళకి 1 lakh అని ఒక అంచనా ఉంది, లేదా 95 అబవ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అనేటువంటి అంచనా కూడా ఉందన్నమాట. కాబట్టి రేపు మనం వీడియోలో రేపు ఈవినింగ్ న్యూస్లో దీని గురించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం. అందరూ హ్యాపీగా ఆప్షన్స్ పెట్టుకోండి. సో నా మాట మీద గౌరవం ఉంచి పిల్లలందరూ కూడా డైవర్సిఫై డిఫరెంట్ బ్రాంచెస్ని అందరూ కూడా ఆప్షన్ చేసుకున్నారు, ట్రిప్లీ కూడా ఆప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే మనకి ఎవరైతే 1,00,000 పైన ర్యాంక్ ఎవరికైతే ఉందో ఎస్విఐటి పెట్టుకోవడం మర్చిపోవద్దని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎవరన్నా మిస్ అయిపోయి ఉంటే చూసుకొని, ఇది ఎందుకంటే సిటీ కాలేజ్, మీరు పోయి అవుట్స్కట్స్ కాలేజ్ పెట్టుకోవడం కన్నా సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్విఐటి మంచి క్యాంపస్. ఎందుకు, అట్లీస్ట్ మనకు బస్ ఫెసిలిటీ ఉంటుంది, హ్యాపీగా పోయేసి ఇంటికి వచ్చేయచ్చు. సో ఇదొకటి మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆప్షన్స్ సేవ్ అండ్ లాగౌట్ ప్రాపర్గా చేసుకున్నారో లేదో చూసుకోండి. మళ్ళీ ఒకసారి డెబిట్ కార్డులో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఇప్పుడు మీరు పెద్ద కాలేజెస్ పెట్టుకున్నట్లయితే డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఏదైనా ఉంటే అది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అమౌంట్ కట్టే అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో మీకు 1,00,000 రూపాయలు ఉండే కాలేజీలో కట్టున్నారనుకోండి, ఇప్పుడు కొత్తగా వచ్చే కాలేజీలో మీకు 1,30,000 కానీ ఉన్నట్లయితే కేవలం ఈ 30,000 ఒకటి రెడీ చేసుకుంటే సరిపోద్ది. ఈ 1,00,000 ఆటోమేటిక్గా ఇటు ట్రాన్స్ఫర్ అయిపోద్ది, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ముగిసినటువంటి విద్యా సంవత్సరం మేమైతే ఇప్పుడు నెక్స్ట్ మెడికల్, డెంటల్, ఫార్మసీ ఈ కౌన్సిలింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జోష్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎవరైతే మా ద్వారా మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్నారో, మా మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఎడ్యు9 మీకు దాన్ని ఏమంటారంటే సాటిస్ఫాక్షన్ మేనేజర్ అని ఒక పొజిషన్ మేము క్రియేట్ చేసాం. మా దగ్గర ఎవరైతే సర్వీసెస్ తీసుకుంటారో మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సర్వీసెస్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. మీ కాలక్రమంలో మీకు ఆ సర్వీస్ అన్నీ కూడా అందుతాయి. ఎవరైతే మా దగ్గర 10,000 పే చేసి మెంటర్షిప్ తీసుకున్నారో ఎక్కడన్నా వాళ్ళకి అటు ఇటు డిలే అయినప్పుడు కూడా డ్యూరింగ్ దిస్ 4 years ఆఫ్ టైమ్ జోష్ విల్ కంటిన్యూ టు హెల్ప్ యూ, అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేస్తుంది.
సో మమ్మల్ని ఆదరించినటువంటి పేరెంట్స్ అందరికి కూడా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ముగింపు దశ. ఎవరైతే సిబిఐటి, ఎంజిఐటి, విఎన్ఆర్ ఏదైతే మేనేజ్మెంట్ సీట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది చిట్ట చివరి లాస్ట్ 2 days అవకాశము. ఎందుకంటే ఇప్పుడు ఇది అడ్మిషన్లు తీసుకోవడానికి. సో వాళ్ళకి కూడా ఇప్పుడు అందరికీ కూడా మనం అప్లికేషన్స్ వేసాం. ఎక్కడెక్కడ హ్యాపీగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం అయితే పెద్ద ఒడిదుడులు లేకుండా ముగిసిందని చెప్పొచ్చు. ఇటు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇటు మా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అందరూ కూడా హ్యాపీగానే అడ్మిషన్ విద్యా సంవత్సరం అయితే ఉత్సాహంగా ప్రారంభం కాబోతుంది. మా యొక్క ల్యాప్టాప్స్ ఏదైతే లాస్ట్ టైం చెప్పానో మేము సరైన సమయానికి తేలేకపోయినాం. ఒకసారి మీ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మేము రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ ఏదైతే అందుబాటులోకి తీసుకొస్తాం కాబట్టి మీకు బీటెక్ సరిపడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాప్టాప్ ఓ 17-18 వేలలో దొరికిపోతుంది. ఓ 70-80 వేలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ ల్యాప్టాప్తో మీరు 4 years పాటు గడుపుకోవచ్చు అని తెలియజేస్తూ, మరొకసారి మాకు సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.